హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో EL47 ఆర్ ది 47 2024 మూవీ ప్లస్ ప్రాజెక్ట్ సైలెన్స్ 2023 మూవీ, ఈ రెండు మూవీ రివ్యూస్ గురించి అయితే కంబైన్డ్ గా ఒకే వీడియోలో మాట్లాడేసుకుందాం. రెండు కూడా తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ EL47 ఏమో ప్రైమ్ వీడియోలో ఉంది, ప్రాజెక్ట్ సైలెన్స్ ఏమో ఈ రోజు నుంచి లైన్స్ గేట్ ప్లేకి అయితే స్ట్రీమింగ్ వస్తుంది. రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్ సంబంధించినవి. సో అందుకే ఒకే వీడియోలో పెట్టేస్తున్నా, టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి. అండ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసి EL47 గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ప్రైమ్ వీడియోలో ఉంది, 1 hour 50 minutes డ్యూరేషన్. ఇది ఒక బయోగ్రఫీ డ్రామా మూవీ అనమాట. 1970s స్పెయిన్ బ్యాక్ డ్రాప్ లో విటల్ అనే ఒక హంబుల్ బస్ డ్రైవర్ బార్సిలోనా సిటీని మోడర్న్ షేప్ లో డెవలప్ చేయడానికి కీ రోల్ ఎలా ప్లే చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. అంటే ఒక కామన్ మ్యాన్ జర్నీ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కింద ఎలా మారాడు అన్నది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట, విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్ సూపర్ గా ప్రెజెంట్ చేశారని చెప్తా. అంటే ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా చూద్దాం అనుకుంటే ఇది మిస్ అవుద్ది భయ్య. నాకైతే నచ్చింది మూవీ. స్పెయిన్ బ్యాక్ డ్రాప్ అండ్ ఆ డీటెయిలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. లీడ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్ అండ్ గ్రౌండెడ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ హార్ట్ టచింగ్ గా చూపించడం కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. ఎమోషనల్ ఫిగర్ అయితే సూపర్ గా వర్కౌట్ అయింది భయ్య. డెప్త్ బాగా క్రియేట్ చేసుకున్నారు క్యారెక్టర్స్ పరంగా, స్టోరీ పరంగా. అందువల్ల మీకు బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ పర్ఫెక్ట్ పేసింగ్ అయితే ఉంటుంది. ఒక డ్రామా మూవీకి ఎంత పేసింగ్ ఉండాలో అంత పేసింగ్ బాగా మెయింటైన్ చేసుకున్నారని చెప్తా. రిచ్ ఇన్ వాల్యూస్ అండ్ హ్యూమన్ కనెక్షన్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుద్ది. ఇక నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నో కమర్షియల్ థ్రిల్స్ భయ్య. ప్యూర్ క్యారెక్టర్ డ్రామా ఉంటుంది. దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే ఇబ్బంది పడతారు. అండ్ నాట్ ఫర్ యాక్షన్ ఆర్ హై టెన్షన్ మూవీ లవర్స్ భయ్య. ఓన్లీ ఫర్ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా మూవీస్ నచ్చుతాయి అనుకుంటేనే చూడండి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేసినా ఇందులో ఉండదు. ఓకే, నాకైతే ఈ మూవీ నచ్చింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక సెకండ్ మూవీ అయిన ప్రాజెక్ట్ సైలెన్స్ 2023 మూవీ గురించి అయితే మాట్లాడదాం. ఇదైతే ఒక కొరియన్ మూవీ అనమాట. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 41 minutes అయితే ఉంటుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్. ఇది ఒక సర్వైవల్ క్రియేచర్ థ్రిల్లర్ అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్లే ఒక హైవే మీద అయితే ఫాగ్ వల్ల ఒక భారీ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది అనమాట. బట్ ఆ యాక్సిడెంట్ లో ఒక సీక్రెట్ ల్యాబ్ లోంచి కొన్ని మాన్స్టర్ డాగ్స్ అయితే ఎస్కేప్ అవుతాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మాన్స్టర్ డిజైన్ అండ్ ఫాగ్ సెటప్ అయితే కొంచెం ఎడ్జ్ ఆఫ్ ది సీట్ టెన్షన్ అయితే ఇస్తుంది భయ్య. అంటే సర్వైవల్ థ్రిల్లర్ వైబ్ అయితే బాగానే క్రియేట్ చేసుకున్నారు. కొంచెం ఇంటెన్స్ గా ఉంటుంది. మీకు మంచి మంచి ఎమోషనల్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ సౌండ్ బేస్డ్ హారర్ థ్రిల్స్ అనమాట. లైక్ ఏ క్వైట్ ప్లేస్ మూవీ టైప్ లో ఉంటుంది. ఆ టైప్ లో ప్రెజెంట్ చేసుకున్నారు మూవీ అంతటిని కూడా. ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం అనుకుంటే కూడా ట్రై చేయొచ్చు మీరు. అండ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ స్టంట్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ఫుల్ గానే ఉంటాయి. కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయొచ్చు భయ్య. నెగిటివ్స్ వచ్చేసి క్లైమాక్స్ అయితే లాజిక్ మిస్ అయిపోతారు భయ్య. ఎలా పడితే అలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. అండ్ చాలా సీన్స్ అయితే ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవుతాం. ఒక నేచురల్ ఫ్లో అయితే జరగవు ఇవన్నీ కూడా. కేవలం ఒక టైం పాస్ కి ఏం లేవు అనుకుంటేనే చూడండి ఈ మూవీ. అది కూడా కొరియన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ తెలుసు కదా ఎలా ఉంటాయో, కామెడీగా అండ్ టిపికల్ వేలో ఉంటాయి. ఆ ఫార్మాట్ నచ్చుద్ది అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే అవాయిడ్ చేసేసినా అంత ఫరక్ పడదు భయ్య. అంత సూపర్ మూవీ ఏం కాదు. చూద్దాం అనుకుంటే చూడండి. ఇది కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే వైలెన్స్ పరంగా, క్రీచర్స్ పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. మరీ సక్సెస్ న్యూడిటీ అయితే ఏం లేదు. ఓకే, రెండు కూడా ఫ్యామిలీ వాచబుల్ ఉన్నాయి. రెండు తెలుగు డబ్బింగ్ లో ఉన్నాయి. చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, చూడండి. నేనైతే ఫైనల్ థాట్స్ ఒకటే చెప్తాను భయ్య. కంపారిజన్ పరంగా EL47 ఏమో కామ్ ఎమోషనల్ బయోగ్రఫికల్ డ్రామా అనమాట. స్లో పేస్డ్ ఉంటుంది, బట్ డీప్ ఎమోషన్స్ అయితే ఉంటాయి. ఇక ప్రాజెక్ట్ సైలెన్స్ అయితే ఫాస్ట్ థ్రిల్లింగ్ సర్వైవల్ ఫిల్మ్, మాన్స్టర్స్ అండ్ టెన్షన్ పెట్టే మూవీ అనమాట. ఒకటేమో ఇన్స్పైర్ చేస్తుంది, ఒకటేమో భయపెట్టుద్ది. రెండు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, బట్ సాలిడ్ పిక్స్ అనే చెప్తా. ట్రై చేయండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.